హాయ్ ఎవరీవన్. మనం ఈ వీడియోలో శాతవాహనుల రాజకీయ చరిత్ర గురించి డిస్కస్ చేసుకుందాం. మరి శాతవాహనుల రాజకీయ చరిత్రలో భాగంగా మనం మొత్తం 30 మంది రాజుల గురించి డిస్కస్ చేసుకోవచ్చు. మరి అందులో భాగంగా ఫస్ట్ శ్రీముఖ లేదా శ్రీముఖుడు, నెక్స్ట్ కన్హ లేదా కృష్ణ గురించి డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. మరి శ్రీముఖ లేదా శ్రీముఖుడు ఫస్ట్ జైన మతస్థుడు. తర్వాత ఇతడు జైన మతం నుంచి హిందూ మతంలోకి మారడం జరిగింది. మరి శ్రీముఖుడు అశోకుడికి సమకాలికుడు. అదేవిధంగా అశోకుడు శ్రీముఖుడికి రాయ అనే బిరుదు ఇవ్వడం జరిగింది. అదే మరియు శ్రీముఖుడి యొక్క నాణాలు మనకు కోటి లింగాలలో లభించడం జరిగింది. మొత్తం 8 నాణాలు లభించాయి. అందులో 7 రాగి నాణాలు, 1 కోటి నాణ్యము లభించడం జరిగింది. మరి అశోకుడు యొక్క 13వ శిలాశాసనం ఏదైతే ఉందో ఆ 13వ శిలాశాసనంలో మనకు శ్రీముఖుడి గురించి పేర్కోవడం జరిగింది. అదేవిధంగా జైన గ్రంథాల ప్రకారం ఒక ప్రజా తిరుగుబాటులో ఈ శ్రీముఖుడు మరణించాడని మనకు తెలుస్తుంది. శ్రీముఖుని విగ్రహం కనిహేరిగూడలో లభించడం జరిగింది. అదేవిధంగా మరి రెండవ రాజు అయినటువంటి కృష్ణ లేదా కన్హ గురించి చూసినట్లయితే కృష్ణ లేదా కన్హ యొక్క నాణాలు మహారాష్ట్రలోని నివాసాలలో దొరికాయి. ఇతను శ్రీముఖుని యొక్క సోదరుడు. శాతవాహనులో శాసనాన్ని వేయించినటువంటి మొట్టమొదటి రాజు ఎవరయ్యా అంటే మనకు కన్హ లేదా కృష్ణునిగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.